మిత్రులందరికీ శుభోదయం. మంచి మాట దైవ బాట. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. మంచి మాట. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. దైవ బాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారనేది ఒక సూక్తి. దీని అర్థం ఏమిటంటే, మీరు మీ ఆలోచనల ద్వారానే మీ జీవితాన్ని మరియు వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటారు. మీరు సానుకూలంగా ఆలోచిస్తే మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి మరియు మీరు మరింత సంతోషంగా ఉంటారు. అదేవిధంగా మీరు ప్రతికూలంగా ఆలోచిస్తే మీ జీవితంలో ప్రతికూల విషయాలు జరుగుతాయి. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారనే దాని గురించి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఆలోచనలు శక్తివంతమైనవి. మీ ఆలోచనలు మీ చర్యలను ప్రభావితం చేస్తాయి. మీరు ఏదైనా సాధించగలనని లేదా ఏదైనా చేయగలనని మీరు ఆలోచిస్తే మీరు దానిని సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు మీలో లేని వాటిని చూసి నిరాశపడితే మీరు దానిని సాధించలేరు. మీరు మీ ఆలోచనలను నియంత్రించగలరు. మీ ఆలోచనలను మార్చడం ద్వారా మీరు మీ జీవితాన్ని మార్చగలరు. మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవడం ద్వారా మీరు మంచి ఫలితాలను సాధించగలరు. ఆలోచనలు అలవాట్లుగా మారతాయి. మీరు ఒకే విధంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే అది మీ వ్యక్తిత్వంలో భాగం అవుతుంది. కాబట్టి మీరు సానుకూల ఆలోచనలను అలవాటు చేసుకోవాలి. మీరు మీ ఆలోచనల ద్వారా మీ జీవితాన్ని సృష్టిస్తారు. మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం అలాగే ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆలోచనల ద్వారా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మీరు మీ జీవితంలో మార్పు తీసుకురావాలనుకుంటే మీరు మొదట మీ ఆలోచనలను మార్చాలి. మీరు సానుకూలంగా ఆలోచించటం ప్రారంభించి మీ లక్ష్యాలపై దృష్టి పెడితే మీరు మీ జీవితంలో గొప్ప విజయాలు సాధించగలరు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి అనేది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8లోని ఒక భాగం. దీని అర్థం సత్యం, గౌరవం, న్యాయం, పవిత్రత, మనోహరత, కీర్తి వంటి మంచి విషయాల గురించి ఆలోచించాలి. వాటి మీద మనసును కేంద్రీకరించాలి. ఈ వచనం ఒక వ్యక్తి తన ఆలోచనలను సానుకూల దిశలో మళ్లించమని ప్రోత్సహిస్తుంది. చెడు ఆలోచనలకు బదులుగా మంచి విషయాల గురించి ఆలోచించడం ద్వారా జీవితంలో ఆనందం, శాంతిని పొందవచ్చు. ఈ వచనం క్రైస్తవులకు ఒక మార్గదర్శకం. ఇది వారి ఆలోచనలను దేవుని వాక్యానికి అనుగుణంగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యాంశాలు: సత్యం, వాస్తవమైన నిజమైన విషయాల గురించి ఆలోచించటం. మాన్యమైన, గౌరవప్రదమైన, విలువైన విషయాల గురించి ఆలోచించటం. న్యాయం, ధర్మబద్ధమైన, సరైన విషయాల గురించి ఆలోచించడం. పవిత్రత, పరిశుద్ధమైన, పవిత్రమైన విషయాల గురించి ఆలోచించటం. రమ్యమైన, మనోహరమైన, ఆనందదాయకమైన విషయాల గురించి ఆలోచించడం. ఖ్యాతి గల, కీర్తి, మంచి పేరు ఉన్న విషయాల గురించి ఆలోచించటం.